ఆనంది కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్య అని చెప్పేసి నిజమైతే బయట పెట్టేస్తాడు పూజారి. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆదిత్య అయితే ఆనంది పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలి. అయితే ఆనంది తల్లిదండ్రులను ఎలాగైనా ఆనంది కళ్ళ ముందు నిలబెట్టాలని ఆదిత్య అయితే ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అది తెలుసుకున్న పూజారి అయితే ఆనంది కళ్ళ తల్లిదండ్రులు ఎవరో కాదు జ్యోతి సూర్య అని నిజం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అయితే అసలు నీకేం జరిగింది ఏంటనేది ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నా అంటే చెప్పే స్టోరీలో ఎంతో కొంత అయితే ట్రూ అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి తెలిపడం. ఆదిత్య అయితే పూజారిని అయితే ఇంకా గుడికాడ వదిలిపెట్టాడు. సరే పూజారి గారు, మీరు తప్పకుండా నా భార్య పుట్టినరోజుకి అయితే రావాలి అని చెప్పి చెప్పడం. సరే బాబు, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను, వచ్చి అక్కడ నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు అయితే చెప్తాను అని చెప్పేసి పూజారి అంటూ ఉంటాడు. ఏంటో పూజారి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పాల్సిన కొన్ని విషయాలు అంటారు, మళ్ళీ మీరు రమ్మంటే రావట్లేదు. సరే అయితే త్వరగా రండి అని ఆదిత్య అయితే వెళ్తాడు. ఎంత ట్రై చేసినా కానీ ఆనంది తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియట్లేదు అని చెప్పి ఆదిత్య అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఫీల్ అవుతూ ఆదిత్య అయితే ఇంటికి వెళ్ళగానే ఏంటి ఆదిత్య గారు చిరాగ్గా ఉన్నారని ఆనంది అంటుంటే, ఏం లేదు ఆనంది, నేను ఒక పని మీద బయటికి వెళ్ళాను, కానీ ఆ పని అయితే జరగలేదు, అందుకే నేను కొంచెం చిరాగ్గా ఉన్నాను, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. సరే ఆదిత్య గారు రండి, ఇంకా లంచ్ చేద్దాం అనగానే, లేదు ఆనంది నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే అని ఆదిత్య అంటుంటాడు. ఆదిత్య గారు నేను మీకోసం వెయిట్ చేస్తుంటా, మీరేంటని ఆకలిగా లేదు అంటూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా ఆదిత్యాన్ని బతిలాడుతూ ఉంటుంది ఆనంది. ఇంట్లోకి సునంద అక్కడికి వచ్చి, ఏంట్రా ఆదిత్య, ఆనంది తన పుట్టినరోజు అయినా కానీ నీకోసం తినకుండా వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేంటి నాకు వద్దు ఆకలిగా లేదంటావురా, వచ్చి కూర్చొని తిన అని చెప్పి సునంద అంటూ ఉంటే ఇంకా ఆదిత్య తన తల్లి మాటకి ఎదురు చెప్పలేక సరే అని చెప్పి తినడానికి కూర్చుంటాడు. అయితే ఆదిత్య గారు, మీరు చేసే ప్రయత్నం ఏంటో నాకు చెప్తారా, నేను మీకు ఏదైనా సహాయం చేయగలుగుతానని ఆనంది అంటూ ఉంటే, లేదులే ఆనంది, నువ్వు నాకేం సహాయం చేయలేవు అని చెప్పి ఆదిత్య అంటుంటారు. అయ్యో ఆదిత్య గారు, అది కాదండి, నేను చెప్పేది వినండి, నేను ఎంతో కొంత సహాయం చేస్తానండి మీకు అంటే, ఆనంది నువ్వు నాకు ఎటువంటి సహాయం చేయలేవు, వదిలేసే అంటే, ఏంట్రా నువ్వు నీ భార్య సహాయం చేస్తానంటే వద్దంటావు, అసలు ఏంటి విషయం, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి సునంద అనుకుంటుంది. ఏం లేదు మమ్మీ అని చెప్పి ఆదిత్య చేకూరుకొని పైకి వెళ్తాడు. ఆదిత్య గారు అని ఆనంది అయితే పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఏంటి ఆనంది తల్లిదండ్రుల్ని ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతున్నాను, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను ఆదిత్య అయితే నిద్రపోయే టైం కదండి, నిద్ర వస్తుందన్నమాట. ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటకైతే ఆనంది ఆదిత్య గారు దేని గురించి ఆలోచిస్తున్నారో కానీ నేను తెలుసుకోవాలి అంటే దేని గురించి ఆలోచిస్తున్నారు, నా తల్లిదండ్రుల గురించేనా, నా తల్లిదండ్రులు నాకు తెలుసు కదా కానీ నేను చెప్పలేకపోతున్నాను, అది ఆదిత్య గారికి నేను ఎలా చెప్పాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకైతే పూజారి అయితే ఇంకా ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన పూజారిని అయితే ఆనంది అయితే రండి పూజారి తాత ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే, అమ్మ కుట్టి కొంచెం మంచిలు ఇవ్వమ్మా అంటే, సరే పూజారి తాత అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే పూజారికి అయితే వాటర్ అయితే ఇస్తుంది. ఇంకా ఆదిత్య అయితే పూజారి గారు వచ్చారు అంటే ఇప్పుడు ఏదో చెప్పబోతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకైతే సునంద వచ్చి, నమస్కారం పూజారి గారు, ఎంతసేపు వెళ్ళి వచ్చింది అంటే, ఇప్పుడేనమ్మా అని చెప్పగానే, సరే అయితే నేను చెప్పినట్టు మంచి ముహూర్తం పెట్టారా అంటే, ముహూర్తం పెట్టడం కాదమ్మా, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాం అనుకున్నానంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటి పూజారి గారు అంటే, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అనగానే, సరే అయితే గార్డెన్లోకి వెళ్దాం పదండి అంటే, పూజారి తాతయ్య ఏంటి అత్తయ్యని అయితే ఎక్కడికో గార్డెన్లోకి తీసుకెళ్ళి మాట్లాడాలంటున్నారు, ఏ విషయం, మేబీ నా తల్లిదండ్రులు ఎవరో పూజారి తాతయ్య అత్తయ్యకి చెప్తాడా, లేదు అలా చెప్పకూడదు, కొన్ని రోజుల దాకా నేను ఎవరికన్నా కూతురు అనేది తెలియకూడదని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంకా ఆనంది ఇంకా పూజారి అయితే తన దగ్గర ఉన్న కొన్ని పేపర్లు అయితే సునందకి ఇస్తాడు. ఏంటి పూజారి గారు ఈ పేపర్లు అంటే, ఈ పేపర్లు ఎవరైతే మీరు మీ కోడలి తల్లిదండ్రులను తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కొన్ని పేపర్లమ్మా అని చెప్పి పూజారి అంటూ ఉంటాడు. ఏంటో పూజగారి గారు మీరు ఏమంటున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదని ఆనంది ఇంకా అంటూ ఉండగా, ఏం లేదండి,
జ్యోతమ్మ సూర్యబాబులు ఎవరో అనుకుంటున్నారా? ఎవరో అని మీరు ఆలోచిస్తున్నారా? జ్యోతమ్మ సూర్యబాబులు ఎవరో కాదు, స్వయాన ఆనంది కన్న తల్లిదండ్రులమ్మ. చిన్ననాటి నుంచే గుళ్ళో తప్పిపోయిన ఆనంది ఒక భిక్షగత్తెకైతే తీసుకువెళ్ళిపోతుంది. తప్పిపోయిన ఆనంది కోసం వెతకని ప్లేసు లేదు, వెతకని తావు లేదు. అయితే జ్యోతి సూర్యకి తన కన్న బిడ్డ అయితే చిక్కలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, సడన్గా ఆ కుట్టి నా దగ్గరకు వచ్చింది. పూజా తాత, నేను నాకు మీ కుట్టిని అని చెప్పి అనగానే, జీవన నువ్వా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, పూజా తాత నా తల్లికి నా వల్ల ప్రాణగండం ఉందన్నావు కదా, అందుకే నేను పురిట్లోనే నా తల్లికి దూరం అయ్యాను. ఇదిగో నా ఫ్రెండు మళ్ళీని నా కన్న తల్లిదండ్రుల దగ్గరికి బెట్టుగా పంపిస్తున్నాను, దీనికి నువ్వే సహాయం చేయాలి పూజా తాత అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఆ మాటకైతే పూజారి అయితే, అమ్మ కుట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, నీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటమ్మా అన్నా కానీ నా దగ్గర అయితే మాట తీసుకుందమ్మా. ఇప్పుడు కనుక ఈ నిజం నేను మీకు చెప్పకపోతే ఇప్పుడు కూడా నేను మీ దృష్టిలో ఒక చెడ్డ పూజారిగా